హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బిగినర్స్ ఫుడ్. ఈ వీడియోలో మనం చాలా సింపుల్ అండ్ సూపర్బ్ రెసిపీ గురించి తెలుసుకుందామండి. అదే ఆలుగడ్డ శనగపప్పు కర్రీ. ఈ కర్రీ చాలా సింపుల్‌గా అవుతుంది అండి. అండ్ టైమ్ సేవింగ్ కర్రీ కూడా. అదెలాగో మనం వీడియోలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు, అలాగే ఆనియన్ కూడా తీసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం కొద్దిగా ఆలుగడ్డ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 2 మీడియం సైజు ఆలుగడ్డ పొట్టు గీకేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఆలుగడ్డ కూడా యాడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఒక 2 టైమ్స్ వాష్ చేసి 10 మినిట్స్ నానబెట్టుకున్న శనగపప్పుని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఆలుగడ్డ, శనగపప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఓసారి బాగా కలుపుకొని కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు కూడా యాడ్ చేసుకొని ఓసారి కలుపుకోవాలి. ఇవన్నీ ఆలుగడ్డ కానీ, శనగపప్పు గానీ కొద్దిసేపు ఫ్రై అవ్వాలి. సో, ఒక 1 మినిట్, 1 ½ మినిట్ వదిలేసేయండి అలా కలిపేసి. మనం ఇక్కడ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయలేదు. ఎందుకంటే ముందే యాడ్ చేస్తే ఈ పాటికి అడుగంటేస్తుంది. సో, ఈ టైంలో యాడ్ చేసి బాగా కలపండి. పచ్చివాసన ఏం లేకుండా ఒక 1 మినిట్ వరకు కలపండి. ఆ తర్వాత ఇందులోకి టొమాటో కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. టమాటో కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మన టేస్ట్‌కి తగ్గట్టు కారం, ఉప్పు అలాగే ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతా కలుపుకున్నాక ఒక అర నిమిషం పాటు అలా వదిలేసేయండి. ఎందుకంటే కారం, ఉప్పు కూడా ఆయిల్‌లో కొద్దిగా ఫ్రై అవ్వాలి కదా! ఆ తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి. గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేనిక్కడ ఒక కప్ వాటర్ యాడ్ చేశాను. కుక్కర్ మూత పెట్టేసి 2-3 విజిల్స్ వచ్చే వరకు వదిలేసేయాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి ఓసారి కలుపుకోవాలండి. మూత తీసాక ఇదిగో ఇలా ఉంది. ఆలుగడ్డ అయినా, శనగపప్పు అయినా మంచిగా కుక్ అయిపోయింది. ఈ టైంలో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కలిపేసుకుంటే సూపర్ టేస్టీ కర్రీ రెడీ అయిపోయినట్లే. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. సో, డెఫినిట్‌గా ట్రై చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.